చీర కొనియక ఏదడిగినా ఇప్పుడెందుకు అప్పుడెందుకు అనేటోడు. అసొంటిది ఏడు సాయంత్రం బట్టల షాపు పోదాం చీర కొనుక్కుందాం అంటుండే. పాపం అన్నయ్య ఏ పని ఆసరగాడని చెప్పేదానివి, ఇప్పుడేమో ఇంట్లో పనులన్నీ తానే చేస్తున్నాడని బాధపడుతున్నావు. మన గురించి మనకు తెలియదా అని? అయినా అన్ని రకాల మనకు లోటు లేకుండా చూసుకుంటే మనకేడ మనసు ఆడుతుంది. మనము ఆడోళ్ళం కదని. అనేదందుకు ఏదో ఒకటి ఉండాలి, పడేదందుకు ఎవరో ఒకరు ఉండాలి. అవ్వ అయ్యే దగ్గర నుండి మొగన్ దగ్గర వచ్చినాక పడేదందుకు ఇంకెవరు ఉంటారు మొగునికి తప్ప. కొట్టాలనిపించినా తిట్టాలనిపించినా మొగున్నే కదని. అంతే అంటావాని? అవును, నిజమే. నిన్ననే వార్తల్లో చూసిన, ఎక్కడో మనసొంటిది వాళ్ళ మొగుడు దానికి ఏం కావాలంటే అది తెచ్చేటోడట. ఒక్క మాట అనేటోడు కాదట, ప్రేమగా చూసుకునేటోడట. నగలు, బట్టలు, సినిమాలు, షికార్లు, పెళ్లిళ్ళు, పేరంటాలు, అబ్బో ఒకటేంది అటు అడుగుడాలసి